సినిమాలు సంస్కృతిని బాగు చేయకపోయినా పర్లేదు గానీ, నాశనం చేయకుండా ఉండాలి. గతంలో నాకు బాగా గుర్తు 'సుందరాకాండ' సినిమా ఉంది వెంకటేష్‌ది. అందులో చాలా క్లియర్ సంకేతం. స్టూడెంట్‌ని మాస్టారు పెళ్లి చేసుకోకూడదు. స్టూడెంటు, టీచరు అంటే ఏంటి? గురు శిష్యులు అంటే తండ్రి, కూతుళ్ళ లాంటి సంబంధం అని చెప్తాడు. చిట్ట చివర్లో అమ్మాయి చచ్చిపోతుందంటే మీనా పెళ్లి చేసుకోమని చెప్పే కాన్సెప్ట్ ఉంటది. ఇప్పుడేమో మాస్టారును పిల్లలు ప్రేమించుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు అనే దిక్కుమాలిన సినిమాలు తీస్తున్న రోజులు. ఆ లేడీ టీచర్‌ని ప్రేమించేటటువంటి క్యారెక్టరు నాగ చైతన్యతో శృతి హాసన్‌కి చేసినటువంటి దగ్గర నుంచి చూస్తే అనేకం. వీటి ఇంపాక్ట్ పిల్లల్లో కూడా పడుతుందనేది గ్రహించట్లేదు. పిల్లలకి సినిమాలే ఒక దిశ. తల్లిదండ్రులు ఎథిక్స్ నేర్పరు. ఎందుకంటే వాళ్ళు మా పిల్లలు బానే ఉన్నారనుకుంటారు. స్కూలుకెళ్ళినప్పుడు, కాలేజీకెళ్ళినప్పుడు వీళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఇప్పుడు ఆ సినిమా చూసి వెళ్ళినోడు ఆ కాలేజీలో ఉన్నటువంటి టీచర్‌ని పాజిటివ్‌గా చూస్తాడా? కొంచెం అందంగా ఉందంటే ఇక అసలు ఎలా చూస్తాడు? లేదా ఇంకో సినిమాలో టీచర్ గారు స్టూడెంట్‌ని ప్రేమించినట్టు చూపెడుతున్నారు. దాన్ని చూసినటువంటిది ఏది అది ఇంకో సినిమా 'రవితేజ' సినిమా ఒకటుంది గదా! దాంట్లో లెక్చరర్‌గా వెళ్ళి గూఢచారైనటువంటి హీరో అందులో ఉన్నటువంటి యాక్టర్‌ని ఏది దాంట్లో ఉన్నటువంటి స్టూడెంట్‌ని ప్రేమిస్తాడు. ఇది చూసినప్పుడు ఆ స్టూడెంట్, టీచర్ సంబంధాలు ఎట్లుంటాయి? ఇది సినిమాలో భాగం అనుకుంటాం. మన దరిద్రం ఏంటంటే సినిమా హీరోలే మా నాన్న, అమ్మల కంటే గొప్పోళ్ళని ఫీల్ అయ్యే తరం మన దగ్గర. మన జంజీలో ఈ కాన్సెప్ట్ కూడా ఉంది. అట్లాంటిది ఇంపాక్ట్ ఉంటది. కాకపోతే ఇక్కడ ఒక స్టూడెంట్ మాత్రం టీచర్‌కి బుద్ధి చెప్పింది. తెలంగాణలో నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొల్లాపూర్‌లో విద్యార్థి మీద పీజీ కళాశాల ప్రిన్సిపల్ మార్క్ పోలోనియన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2025లో పీజీ పూర్తి చేసిన తనకి టీసీ ఇవ్వాలని ప్రిన్సిపల్‌ని కోరితే ఇంటికొస్తే ఇస్తానని చెప్పి ఇంటికెళ్ళిన సందర్భంలో తన ఫ్రెండ్‌తో కలిసి విద్యార్థి వెళ్తే లైంగిక దాడి చేశాడు. చిత్రహింసలకు గురి చేయడంతో ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్ట్‌ను కొరకడంతో ప్రిన్సిపల్ నగ్నంగా పారిపోయినటువంటి అంశం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.